హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 27వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. ధైర్యం చేసుకుని వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనము తులారాశి రాశి చక్రంలో 7వ రాశి చిత్త నక్షత్రం 3-4 పాదములో, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములో, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకంలో ఈ యొక్క సమయంలో ఇలా జరగబోతుంది. వీరి జీవితంలో గ్రహాలు అన్ని కూడా అనుకూలంగా మారబోతున్నాయి. ఈ కారణం వల్ల ఈ రాశి జీవితంలో విపరీతమైన అద్భుత అదృష్టం అనేది పొందుకోబోతున్నారు. ఎప్పటి నుంచో మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారందరూ కూడా మీ ముందు తల వంచుకొని నించునే స్థాయికి మీరైతే ఇప్పుడు ఎదగబోతున్నారు. మీ యొక్క ఎదుగుదల చూసి అందరూ కూడా ఆశ్చర్యానికి గురి అవుతారు. అయితే వచ్చేటటువంటి డిసెంబర్ మాసం 27వ తేదీ నుండి కూడా వృశ్చిక రాశి వారి యొక్క జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది, వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు చూస్తారు అనే వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. మీరు చేస్తున్న అన్ని పనుల్లో కూడా ఈ రోజు నుండి సక్సెస్ సాధిస్తారు. ఇప్పటి వరకు మీ జీవితం ఎలా అయితే మారాలి అని కోరుకుంటున్నారో, ఎన్నో పూజలు చేశారో ఆ పూజ ఫలితం అనేది ఇప్పుడు ఖచ్చితత్వంతో నెరవేరబోతోంది. పూర్తిగా జీవితం మారబోతుంది. మీరు చేస్తున్న అన్ని పనుల్లో కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది. గతంలో ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో, చిన్న చూపు చూశారో, మిమ్మల్ని అవమానించారో, అలాగే ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడడం, ఇలాంటివి అన్ని కూడా ఇదివరకు ఎవరైతే చేశారో వాళ్ళు అందరూ కూడా వాళ్ళ తప్పులను తెలుసుకొని మీ ముందర తల వంచుకొని నిలబడతారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయంలో మీ ఎదుగుదలతోనే మీరు బుద్ధి అయితే చెప్పబోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ఎదుగుదలతో ఖచ్చితంగా మీరు అంటే ఏమిటో నిరూపించుకుంటారో, అవమానించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీ గొప్పతనం తెలుసుకుంటారో వాళ్ళు అందరూ కూడా, అలాగే మీ గురించి చెడుగా చెప్పిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ కాళ్లు పట్టుకుంటారో, ఇక ఇదివరకు మిమ్మల్ని ఎవరైతే మానసికంగా బాధలకు గురి చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు ఇప్పుడు తగిన బుద్ధి చెప్పడానికి ఈ సమయంలో అత్యున్నతమైన స్థాయికి మీరు ఖచ్చితంగా వెళ్లబోతున్నారు. ఎందుకంటే గ్రహాలు అన్ని కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీలో సక్సెస్ ని సాధించాలి అనే పట్టుదల కూడా ఇప్పుడు చాలా విపరీతంగా పెరుగుతుంది. ఇదివరకు మిమ్మల్ని ప్రతి ఒక్కరూ బాధలకు గురి చేయడం వల్ల విజయాలు అనేవి సాధించాలి అని అనుకున్నప్పటికీ కూడా మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి ఏ పని కూడా చేసినా అది మీకు రివర్స్ లో మిశ్రమ ఫలితాలు అయితే ఇచ్చింది. ఎక్కువగా ఇలాగే ఉంది. దాని కారణంగా మీరు ఆర్థిక పరంగా ఎంతో నష్టాలు అయితే చవి చూశారు అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా నన్నే ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారో, ఏ పని నేను చేయాలి అనుకున్నా కూడా ఏదో ఒక అడ్డంకి అనేది వస్తూనే ఉంటుంది. మీలో మీరే ఈ విధంగా చాలా వరకు బాధపడ్డారు, మదన పడ్డారు. కానీ ఇక మీదట అంటే మరికొద్ది రోజుల నుండి కూడా గ్రహాల అనుకూలత వల్ల అంత అనుకూలంగా ఇప్పుడు కాలం అనేది మారబోతుంది. ఇక మీరు ఏదైతే పనులు చేస్తారో ఆ పనుల్లో ఏ ఆటంకాలు లేకుండా ప్రతి పనిలో కూడా మీరు సక్సెస్ సాధిస్తారు. మీరు ప్రయత్నం చేస్తున్న దానికి అలాగే పడుతున్న కష్టానికి కూడా రెట్టింపు ఫలితం పొందుకుంటారు. గతంలో మిమ్మల్ని ఎవరైతే బాధలకు, ఇబ్బందులకు, అవమానాలకు గురి చేశారో వాళ్ళందరూ కూడా ఈ సమయంలో క్షమాపణలు చెప్తారో, వారు మిమ్మల్ని క్షమించే వరకు విడిచిపెట్టరో. ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు, వ్యాపారం చేస్తున్న వాళ్లకు, విద్యార్థులందరికీ కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయము. ఈ రాశి జాతకులకు ఆర్థిక పరమైన స్థితి చూస్తే గనక డబ్బు అనేది ఈ సమయంలో చాలా బాగా సంపాదించుకుంటారు. గతంలో కంటే కూడా మీరు ఇప్పుడు ఈ సమయంలో ఆర్థిక పరమైన ట్రాన్సాక్షన్స్ ని బాగా చేసుకుంటారు. ఇక చెప్పాలి అంటే గనక గతంలో ఆర్థికంగా డబ్బులు బాగా సంపాదించేవారు. కాకపోతే ఇప్పుడు మీకు అనుకూలంగా లేకపోవడం వలన ఖర్చులు అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయేవి. మీకు వచ్చినటువంటి డబ్బులు పిల్లల ఫీజులకి గాని, అనారోగ్య సమస్యలకు గాని, ధరల పెరుగుదల వలన కానీ అనుకోకుండా ఖర్చులు అనేవి ఎక్కువగా
వస్తూ ఉన్నాయి, లేకపోతే వివిధ కారణాల వల్ల మీ చేతికి వచ్చిన డబ్బులు బయటికి వెళ్లిపోతూ ఉండేవి. దీనికి కారణంగా డబ్బులను ఏ విధంగా పొదుపు చేయాలి అనే ఆలోచనలు ఈ రాశి వాళ్ళు ఎంతగానో చేస్తూ బాధపడుతూ ఉండేవారు. కానీ తులారాశి వారికి ఇక నుంచి గ్రహాల అనుగ్రహం ఉండడం కారణంగా ఆర్థిక పరంగా డబ్బు బాగా సంపాదించుకుంటారు. అదే విధంగా డబ్బులను కూడా అంతే బాగా పొదుపు చేసుకుంటారు. ఇక ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో గతంలో వాళ్ళు పెట్టిన పెట్టుబడి వల్ల ఇప్పుడు మీకు ఊహించిన దానికంటే ఎక్కువగా అద్భుత లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు వారి పనుల ప్రదేశంలో పై అధికారుల మెప్పు పొందుకుంటారు. ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ప్రమోషన్స్ ఇప్పుడు మీకు వస్తాయి. అలాగే శాలరీలు కూడా ఈ సమయంలో మీకు పెరుగుతాయి. దీని కారణంగా మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అవ్వగలుగుతారు. కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా ఉంటారు. స్నేహితుల్లో, బంధువుల్లో, సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక నిజంగా చెప్పాలి అని అంటే గనక ఇదివరకు ఉన్న మీ జీవితానికి ఇక మీదట వచ్చేటటువంటి మీ జీవితానికి డిఫరెన్స్ అనేది చూసి ఆశ్చర్యపోతారు. అంత అద్భుతంగా మీ జీవితం అనేది ఈ సమయంలో మారబోతుంది. ఇక ఈ రాశి వ్యక్తులు ఎప్పటి నుంచో ఖరీదైన వాహనం కొనాలి అన్నా, ఇల్లు కొనుగోలు చేయాలి అన్నా, విలువైన వస్తువులు కొనుగోలు చేయాలి అన్నా కూడా మీ ఆలోచనలు అనేవి గతంలో మీరు చేసి ఆర్థిక పరంగా సరిగా లేకపోవడం కారణంగా ఆ పనులు అనేవి ఆగిపోయి ఉన్నట్లయితే ఇక మీదట మీరు కోరుకునే ప్రతి వస్తువు కూడా ఖచ్చితంగా మీరు కొనుగోలు చేసుకునే అవకాశం అద్భుతంగా ఉంటుంది. ఇక మీరు ఏ పనులు చేసినా సరే అందులో సక్సెస్ సాధించడమే కాకుండా మంచి మంచి లాభాలు పొందుకుంటారు. ఈ సమయంలో మీకు అదే జరగబోతుంది. ఇప్పటి నుంచి మీరు ఎంతగానో అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారు. ఇక ఈ రాశి వారు ఇప్పటి వరకు కూడా వివాహాలు కాలేదు అని బాధపడుతున్న వారికి కూడా ఇక మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేటటువంటి మీ జీవిత భాగస్వామితో మీకు అద్భుతంగా ఈ సమయం కలిసి రాబోతుంది. అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు కూడా గ్రహాల అనుకూలత వల్ల సంతానం కలిగే సూచనలున్నాయి. ఇక ఈ రాశి వారి జాతకులకు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండే గడియలొచ్చాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. బంధువులు, స్నేహితులతో ఏమైనా గొడవలు ఉంటే తొలగిపోతాయి. ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులు అద్భుత అదృష్ట యోగం అనేది తప్పక పొందుకోబోతున్నారు. మీరు ఈ అదృష్టాన్ని వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. భవిష్యత్తు కోసం కూడా ఆలోచనలు చేసుకోండి. అన్ని విధాలుగా కూడా తులారాశి జాతకులకు ఈ రోజున మీకు అంచెలంచెలుగా కలిసి వచ్చే కాలం అనుకూలంగా ఉండే సమయంగా చెప్పడం జరుగుతుంది. ఎలాంటి మిశ్రమ ఫలితాలు అనేవి అస్సలు కనిపించడం లేదు. ఫ్రెండ్స్, చూశారు కదా, తులారాశి జీవితంలో ఈ విధమైన మార్పులు అనేవి రాబోతున్నాయి. ఈ రాశి వ్యక్తులు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటంటే ప్రతిరోజు కూడా శివనామ స్మరణ చేసుకోండి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి. శనివారం నాడు నవగ్రహాలను పూజించండి. శుభం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.